పుట్టి ఉన్నాం. మనం ఆలోచన చేస్తే మన ఆది తల్లిదండ్రుల నుండి ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమం పాపంలో పడిపోయారు. పిల్లారా, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు అయినటువంటి యెహోవా తెలియపరిచినటువంటి మాట వాళ్ళు వినకపోగా ఆజ్ఞ అతిక్రమము, మాట వినలా. ఆజ్ఞాపించాడు, నువ్వు ఏదైనా వనంలో అన్నిటిని అనుభవించు, కానీ ఈ పండు మాత్రం తినొద్దు అన్నాడు. కానీ వాళ్ళు అదే తిన్నారు. అదే తిన్నందువల్ల పాపము వాళ్ళ మీద ఏలుబాటు చేసింది. ఏంటి పాపం అంటే, వాళ్ళు దిగంబరగా ఉన్నారన్నటువంటి సత్యం వాళ్ళకి తెలిసింది. అప్పటిదాకా మహిమలో ఉన్నారు, దిగంబరగా ఉన్నట్టు తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు పండు తిన్న వెంటనే దిగంబరులుగా మారిపోయారు. వాళ్ళు దిగంబరులుగా ఉండటానికి కారణం ఏంటంటే చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. దేవుడైనటువంటి యెహోవా వచ్చి, ఆదాం ఎక్కడ అంటే, నేను చెట్టు చాటున ఉన్నానయ్యా. ఎందుకు నువ్వు చెట్టు చాటున ఉండాలి అంటే, ఇదిగో మేము దిగంబరులుగా ఉన్నారని నీకు తెలియపరిచినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి అవ్వ ఆ చెట్టు పండు తిన్నదన్నావు కదా, ఆ చెట్టు పండు తిన్నది కూడా నాకు ఇచ్చింది. నేను తిన్న వెంటనే మాకు దిగంబరత్వం తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవునికి కోపం వచ్చేసింది. నేను చేయొద్దన్న పని మీరు చేశారు, నేను తినొద్దన్న పండుని మీరు తిన్నారు కనుక తినమని మీరు చచ్చిపోతారని చెప్పిన రీతిలో దేవుడైనటువంటి యెహోవా వారిని అపరిశుద్ధమైనటువంటి స్థలం నుండి వారిని వెలుపలికి పంపించేశాడు, బయటికి తోలివేశాడు. శరీరపు చొక్కాలు తొడిగంట బయటికి తోలివేశాడంట. చూడండి, వాళ్ళు దిగంబరగా ఉన్నారన్న సంగతి తెలిసింది. కారణం ఏంటో తెలుసా? పండు తినొద్దన్న సమయంలో వారు తిన్నందువలన. చూడండి, నువ్వు ఆలోచించే, నువ్వు చేయొద్దన్న పని చేసావంటే ఆ పని కష్టం ఏంటో, ఆ పని భారం ఏంటో, ఆ పని విధానం ఏంటో నీకు తెలిసిపోయింది. ఏ పని అయితే నువ్వు చేయొద్దని దేవుడు నీకు తెలియపరుస్తాడో, ఏ పని అయితే చేయొద్దని నీకు తెలుసో, ఆ పని నువ్వు చేసావంటే ఆ పనిలో ఉన్నటువంటి బాధ ఏంటో నీకు తెలిసింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మందు తాగినటువంటి అలవాటు లేనటువంటి వాడు మొదటిసారిగా మందు తాగాడంటే ఆ మందు తాగొద్దు అనేటువంటి విధానం అందరు చెప్తా ఉంటారు. కానీ వాడు తెలుసుకోకుండా ఆ మందు తాగాడంటే ఫస్ట్ టైము ఓపెన్ చేసి తాగాడంటే వాడికి మంటగా రకరకాల బాధ వాడికి కలిగింది. ఆ బాధ వాడు అనుభవించాలా, అంతేనా? అనుభవించాల్సిందే. ఆ బాధ అనుభవించాలా. అది తాగొద్దన్న మందును తాగాడు కాబట్టి ఆ బాధ అనుభవించాల్సిందే. రెండోది, ఇంకో ఉపమానం. ఆల్కహాల్ కాకుండా మామూలుగా సూసైడ్ చేసుకోవాలని మందు తాగుతారు. తెలిసినాక వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టినప్పుడు డాక్టర్లు వాడి చేత కక్కిస్తానికి ప్రయత్నం చేస్తారు. కక్కిస్తారు ఎట్టకేలగా. కక్కిచ్చేటప్పుడంట బహు నరకం అంట. తాగటం సులభమే, కళ్ళు మూసుకొని గటగటగట తాగుతాడు. కక్కిచ్చేటప్పుడు బహు నరకం అంట. పేగులన్నిటిని తోడేస్తారంట. అబ్బో, అసలు చాలా బాధ అంట. మరి అది చేయొద్దన్న పని చేసినందువల్లనే కదా ఆ బాధ అనుభవిస్తుంది. చేయొద్దన్న పని, ఆ మందు తాగకూడదు, తాగితే చచ్చిపోతావని సంగతి తెలిసి నువ్వు తాగేవంటే, తాగింది కాక జనాలకి తెలిసే విధంగా నువ్వు ఉన్నావంటే మరి అది నిన్ను కక్కిచ్చేటప్పుడు ఆ బాధ నీకు తెలిసిద్ది. చచ్చినోడికి ఏ బాధ తెలిసిద్దా? తెలియదు. వీడు బతికిచ్చేటప్పుడు ఆ బాధ పేగులు మొత్తం లాగేటప్పుడు, ఆ పేగుల్లో పేరుకుపోయిందంతా లాగేటప్పుడు పైపులేసి ఎంతో కష్టం అనుభవించాల్సిందే. అయితే ఈ ఆదాము అవ్వ చేసినటువంటి పాపం అనుభవిస్తున్నారు. ఎక్కడ అనుభవిస్తున్నారు తెలుసా? ఏదెను వనంలో నుండి బయటికి త్రోలివేయబడ్డారు. ఏదెను వనంలో నుండి బయటికి తోలేసినప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏమనుభవిస్తున్నారు? ఆదాము దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు కష్టపడి భూమిని పండించి ఆ పంటను తినాలా అని చెప్పాడు. అవ్వకి చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కష్టపడి గర్భం ధరించి పిల్లలను కనాలా అని చెప్పాడు. పిల్లారా, చూడండి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఇదే. కష్టపడి
పొలం పండించుకొని ఆ పంట వచ్చింది తింటూ ఉన్నారు.